మేడారంలో సమ్మక్క ఆగమనం తర్వాత లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దాంతో జాతరలో పరిస్థితి అదుపు తప్పింది. అదే సమయంలో అమ్మవార్ల దర్శనానికి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ భక్తుల మధ్య చిక్కుపోయింది. గంటకు పైగా కాన్వాయ్ కదలకపోవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు. ఇదేంటని మంత్రినే ప్రశ్నించారు. పలువురు ఆగ్రహంతో మంత్రి కాన్వాయ్పై దాడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ దిగిపోయారు. అధికారుల పహారా మధ్య నడుచుకుంటూనే గద్దెల దగ్గరకు వెళ్లిపోయారు. మరోవైపు భారీగా భక్తులు తరలి రావడంతో అంబులెన్సులు సైతం కిక్కిరిసిన జనంలో చిక్కుకుపోయాయి. మేడారంలో సమ్మక్క ఆగమనం తర్వాత లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దాంతో జాతరలో పరిస్థితి అదుపు తప్పింది. అదే సమయంలో అమ్మవార్ల దర్శనానికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ భక్తుల మధ్య చిక్కుపోయింది. గంటకు పైగా కాన్వాయ్ కదలకపోవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు. ఇదేంటని మంత్రినే ప్రశ్నించారు. పలువురు ఆగ్రహంతో మంత్రి కాన్వాయ్పై దాడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ దిగిపోయారు. అధికారుల పహార మధ్య నడుచుకుంటూనే గద్దెల దగ్గరికి వెళ్లిపోయారు. మరోవైపు భారీగా భక్తులు తరలి రావడంతో అంబులెన్సులు సైతం కిక్కిరిసిన జనంలో చిక్కుకుపోయాయి.